వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశ్విని అండి. సో ఈ మధ్య కాలంలో మనకి కార్పొరేట్ ఆఫీసెస్లో కానివ్వండి, థియేటర్స్లో కానివ్వండి, ఇంట్లోని, స్కూల్స్లోని ఇలా అన్ని చోట్ల కూడా మనకి ప్రొజెక్టర్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనమాట. సో దీనికి సంబంధించి రైట్ నౌ నేనైతేని బోయిన్పల్లిలో ఉన్న ఎక్స్పర్ట్ ఆఫీస్ సిస్టమ్స్లో ఉన్నానండి. ఇక్కడ అయితే మనకి ఎన్ని బ్రాండ్స్లో ప్రొజెక్టర్స్ అవైలబుల్గా ఉన్నాయంటే చూడగానే నాకైతే షాక్ అనిపించింది. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. రైట్ నో మనతో పాటు ఉన్నారు ప్రొప్రైటర్ సురేందర్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడిద్దాం. హలో సార్. హలో, నమస్తే అండి. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఇంట్రడక్షన్లో మనం చెప్పుకున్నట్టుగానే చాలామంది టెలివిజన్స్కి బదులుగా ప్రొజెక్టర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో మన దగ్గర ఎటువంటి కంపెనీస్ ఉన్నాయి, ఏ బ్రాండ్స్లో ఉన్నాయి ఏంటి చెప్పండి. మన దగ్గర అన్ని బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ ఉంటాయి మేడం. యాక్చువల్గా కొన్ని బెంక్యూలో ఉన్నాయి, వ్యూసోనిక్ ఉంది, ఎప్సన్ ఉంది, సోనీ ఉన్నాయి, వివిటెక్ ఉంది, క్యాషియో లేజర్స్ ఉన్నాయి, హిటాచి ఉంది, ఓకే, పానాసోనిక్ ఉంది. ఆల్ వెల్ నోన్ బ్రాండ్స్ అన్ని ప్రొజెక్టర్స్ అన్ని ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్సే ఉంటాయి. ఓకే, అంటే మనం కొత్త ప్రొజెక్టర్స్ కూడా అమ్ముతాము, ఎక్కువ రీఫర్బిష్డ్ స్టాక్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే దాదాపు ఒక 150 నెంబర్స్ 200 నెంబర్స్ వరకు రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ ఉంటాయి. ఇవేంటంటే మనకు 15,000 నుంచి స్టార్ట్ అవుతాయి. 15,000, 13,000, 15,000 స్టార్ట్ అవుతాయి. అప్ టు 1 lakh వరకు. క్లారిటీని బట్టి, బ్రైట్నెస్ని బట్టి, లుమిన్స్ని బట్టి, బ్రాండ్ని బట్టి. థియేటర్ కొంతమందికి 1080p కావాలంటారు, కొంతమంది 4K ప్రొజెక్టర్స్ కావాలంటారు. దీన్ని బట్టి ప్రైజింగ్ ఉంది. ఓకే, సపోజ్ మీకు రావచ్చు డౌట్, 15,000 ఉండే ప్రొజెక్టర్, కొత్త ప్రొజెక్టర్ అయితే ఎంత ఉంటుంది? అవును. సో బయట మార్కెట్లో కంపేర్ చేసుకున్న దానికి మన దగ్గర ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు సపోజ్ యాక్చువల్గా ఒక 55,000, 60,000 ఉండే ప్రొజెక్టర్ ఏదైతే ఉందో మన దగ్గర 15,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇవేంటంటే సేమ్ కొత్త ప్రొజెక్టర్లోనే సేమ్ లైఫ్ వస్తుంది, ఏం ఇబ్బంది లేదు. మనకు వారంటీ ఇస్తాము. బల్బు కొత్త బల్బు ఉంటుంది, ఆప్టిక్ ఇంజిన్ కొత్తది ఉంటుంది, ఓన్లీ బాడీ ఒకటి పాత ఉంటుంది, కానీ మిగతా అన్ని బ్రాండ్ న్యూ ఉంటాయి. మీకు 15,000 స్టార్టింగ్. ఇప్పుడు అదే ప్రొజెక్టర్ కొత్తది కొనాలి అంటే 55,000. అదేవిధంగా నేను కొన్ని మోడల్స్ కూడా చూపిస్తాను, కొన్ని బ్రాండ్స్ కూడా చూపిస్తాను. ఆ ప్రొజెక్టర్ కొత్తది బయట ఎంత ఉంది, మన దగ్గర ఎంతకు వస్తుంది, మీకు దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. వన్స్ మీరు ఇచ్చిన తర్వాత, సేల్ అయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మనకి సర్వీస్ కానీ వారంటీ కానీ ఎలా ఉంటుంది? డెఫినెట్గా. యాక్చువల్గా ఇప్పుడు ఎంట్రీ లెవెల్ ప్రొజెక్టర్స్కి వచ్చేసి మేము టెస్టింగ్ వారంటీ ఇస్తాము. కొన్ని హై రేంజ్ ప్రొజెక్టర్స్కి వచ్చేసి 3 months 6 months అట్లా ఇస్తాము. ఇంకా హై బడ్జెట్లో ఉండే ప్రొజెక్టర్స్ 1 year వారంటీ కూడా ఇస్తాం. అంటే హై బడ్జెట్ అంటే ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నప్పుడు కొద్దిగా ఆలోచిస్తారు కదా. 1 lakh రూపాయలు పెట్టి మనం హోమ్ థియేటర్ ప్రొజెక్టర్ కొంటున్నాము అంటే వారంటీ లేకుండా కొనాలంటే భయపడతారు. దానికి మేము వారంటీ ఇస్తాం, దానికి ఇస్తాము. ఇప్పుడు సపోజ్ 50,000 కొంటున్నారు, 30,000 కొంటున్నారు, వాటి కన్నా 6 months 3 months అట్లా వారంటీ ఉంటుంది. బేసిక్ ప్రొజెక్టర్స్ కన్నా 1 month టెస్టింగ్ వారంటీ ఇస్తాం. అయినా కూడా మీకు వారంటీ ఇచ్చినా ఇవ్వకపోయినా డెఫినెట్గా మీకు లైఫ్ అయితే ఆల్మోస్ట్ ఒక 5 to 6 years ఏ ఇష్యూ లేకుండా వాడుకోవచ్చు. ఓకే, దీంతో పాటు మనకి ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సార్ ఇక్కడ. ఎల్ఈడి స్క్రీన్స్ అంటారు దాన్ని. యాక్చువల్గా ఏంటంటే ప్రొజెక్టర్స్కి ఆపోజిట్లో స్క్రీన్స్ వస్తాయి. ఆ స్క్రీన్స్ ఉంటాయి, కేబుల్స్ ఉంటాయి, కనెక్టర్స్ ఉంటాయి, సీలింగ్ మౌంట్ రాడ్స్ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా మేము ఏంటంటే యాంప్లిఫైర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఏవిఆర్స్ అంటారు దాన్ని. ఏవిఆర్స్ కూడా రీఫర్బిష్డ్ పెడుతున్నాను. కాకపోతే దానికి వారంటీ ప్రస్తుతానికి అయితే మేము సపోర్ట్ చేయట్లేదు, కానీ మంచి బడ్జెట్లో ఇద్దామని డిసైడ్ అయ్యాము. ఇంకొక 1 week లోపల ఏవిఆర్స్ కూడా మనకు, అంటే హోమ్ థియేటర్స్లో వాడతారు ఏవిఆర్స్. ఆ ఏవిఆర్స్ కూడా మంచి బ్రాండ్, డెనాన్, ఓంకియో, పైనీర్, మరాన్స్, ఇవన్నీ బ్రాండ్స్ కూడా పెడుతున్నాము. అంటే మేము ఆల్రెడీ వెల్ టెస్టెడ్, అన్ని విధాలుగా టెస్ట్ చేసి హెచ్డిఎంఐ పనిచేస్తుందా అన్ని చూసుకొని దాన్ని బట్టి ఇస్తా కస్టమర్స్. హోమ్ థియేటర్స్ లో ఎక్కువగా ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు స్క్రీన్స్ అనేవి. ఎందుకంటే మనం ఒక 55 inches పెట్టాలి అంటే బయట మనకి చాలా ఎక్కువగా ఉంటుంది కాస్ట్ అనేది. డెఫినెట్గా. ఇప్పుడు యాక్చువల్గా మనకు 55 inches టీవీ కొనాలనుకోండి, ఎట్లేదైనా సరే ఒక 70,000 75,000, బ్రాండెడ్ అయితే 1 lakh వరకు 1 lakh వరకు ఉంటుంది. ఇప్పుడు మనకు అదే 55 అనేది నథింగ్ అసలు ప్రొజెక్టర్స్లో. 100 inches నుంచి స్టార్ట్ చేసుకున్నా కూడా 15,000 పెడితే 100 inches బ్రహ్మాండమైన క్లారిటీ వస్తుంది. దట్ థియేటర్ ఫీల్ కూడా వస్తుంది మనకు హ్యాపీగా. తక్కువ బడ్జెట్లో ఒక 20,000 25,000లో ఒక చిన్న థియేటర్ రెడీ చేసుకోవచ్చు ఇంట్లో. 20,000 25,000లో థియేటర్ అంటే టీవీ కాస్ట్కి దీని కాస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. అందువల్ల నేను అందరికీ అందుబాటులో ఉండాలని 15,000 రేంజ్ నుంచి 25,000 రేంజ్ బడ్జెట్లో దాదాపు 115 ప్రొజెక్టర్స్, ఆల్ బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ ఉన్నాయి. కొన్ని థియేటర్లో కొంతమంది నాకు 1080p ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్స్ కావాలి అంటే వాటికి కొన్ని స్టాక్ ఉన్నాయి. 4K ప్రొజెక్టర్స్ కొద్దిగా వస్తాయి, కానీ
వచ్చిన ఫుల్ డిమాండ్ ఉంటుంది. వచ్చిన వెంటనే దాని తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఓకే. వాటిని కూడా వీలైనంత వరకు స్టాక్ పెట్టేదానికి ట్రై చేస్తాను. ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్స్ అయితే చాలా హ్యూజ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే. సో లెన్స్ని బట్టి మనకి ప్రైజింగ్ అనేది ఉంటుంది, క్లారిటీని బట్టి ఉంటుంది. క్లారిటీని బట్టి ఉంటుంది. ఇంకోటి దీంట్లో బ్రైట్నెస్ ఉంటుంది, కాంట్రాస్ట్ ఉంటుంది, ఎంత లూమెన్స్లో ఉంది, ఏ మోడల్, వీటిని బట్టి ప్రైజింగ్ ఉంటుంది. కానీ ఏదైనా సరే మనకు మ్యాక్సిమం 15,000 రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి. 15,000 నుంచి. ఇప్పుడు సపోజ్ మన కాలేజెస్కి 20 నెంబర్లు కావాలి, ఎన్ని నెంబర్లు కావాలంటే అన్ని నెంబర్ సప్లై చేస్తాం. అప్పటికప్పుడే సార్ ప్రయర్గా ఏమన్నా బుక్ చేసి? లేదు, అట్లనే అవసరం లేదు. మన దగ్గర వీలైనంత వరకు నేను మ్యాక్సిమం స్టాక్ పెడతాను. ఇప్పుడు చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి, మన ఆంధ్ర నుంచి, అన్నింటి ఏరియా నుంచి వస్తుంటారు. ఓకే. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, చాలా ఏరియాస్ నుంచి వస్తుంటారు. డైలీ వస్తారు, చెక్ చేసుకుంటారు, 1-4 సార్లు చెక్ చేసుకుంటారు. సార్ వారంటీ ఇస్తారని అడుగుతారు. వచ్చిన వాళ్ళు రిపీటెడ్గా వచ్చి తీసుకొని పోతూ ఉంటారు. ఇప్పుడైతే హ్యూజ్ స్టాక్ వచ్చింది. అందుకోసం అని నేను కొంచెం ప్రేక్షకుల ముందు తీసుకొస్తే కొద్దిగా బాగుంటుంది ఉద్దేశంతో ఇట్లా చేస్తాను. ఓకే. సో రైట్ నౌ అయితే మనకి హ్యూజ్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి. సో అసలు ఆలస్యం చేయకుండా వచ్చేసేయండి. మనం ఇక్కడ కొంచెం బ్రీఫ్గా చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఏ మోడల్ ఎంత అవుతుంది ఏంటనేది. ఇప్పుడు వచ్చేసి అది బెంక్యూ ప్రొజెక్టర్ ఉంది. ఇవన్నీ ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్స్. ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్స్. కొత్తది వచ్చేసి 69,000 to 70,000 ఆ రేంజ్లో ఉంది. ఒకసారి చూపిస్తాను. ఇది ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్. ఇది ఇప్పుడు ఇది 70,000 వచ్చింది అనుకోండి. మన దగ్గర వచ్చేసి 30,000 ఇస్తాను. 30,000 ఇస్తాను. ఇట్లా ఇది ఒక బెంక్యూ మోడల్. ఇది క్యాషియో లేజర్. ఇది లేజర్ ప్రొజెక్టర్, స్లీక్ ఉంటుంది మోడల్. ఇది వచ్చేసి కొత్తది 75,000 ఉంది. ఇది మన దగ్గర 29,000కి వస్తుంది. 27,000, 29,000 ఆ రేంజ్లో వస్తుంది. ఇది వచ్చేసి ఇది ఎప్సన్ అన్నమాట. ఇది ఎప్సన్లో వచ్చేసి 18,000 ఆ రేంజ్లో ఉంది. కొత్తది 29,800 ఉంది అనమాట. ఎప్సన్ EB01 మోడల్. ఇది 29,000, 29,500, 28,000కి వస్తుంది. మన దగ్గర ఏంటంటే 18,000, 16,000, 17,000 ఆ రేంజ్లో ఇచ్చేస్తాం మనం ప్రొడక్ట్. వన్స్ తీసుకున్న తర్వాత ఎన్నాళ్ళు మనకి యూజ్ అవుతుందండి? అంటే చాలా మంది ఒక 5-6 ఇయర్స్ అయితే ఏం ప్రాబ్లం రాదు మేడం. బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. 5-6 ఇయర్స్ వితౌట్ ఎనీ సింగిల్ ప్రాబ్లం. ల్యాంప్ బ్రాండ్ న్యూ ల్యాంప్ ఇస్తాము. ఇంకోటి ఏంటంటే ఒరిజినల్ ల్యాంప్ వస్తుంది. కాపీ ల్యాంప్స్, కంఫర్టబుల్ ల్యాంప్స్ అసలు మనం వాడం, సమస్య లేదు. ఇది వచ్చేసి వివిటెక్ బ్రాండ్. ఇది కూడా ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్. ఇది 70,000 రూపీస్ ఉంది. ఇది 25,000కి ఇస్తాం మనం. అట్లా. ఇది వచ్చేసి ఇది క్యాషియో వచ్చేసి A++ గ్రేడ్ ప్రొజెక్టర్స్. మొత్తం సింగపూర్ నుంచి తెప్పించేవి. A++ గ్రేడ్ ప్రొజెక్టర్స్. ఇది 74,990 ఉంది. మనం 25,000 నుంచి 30,000, 33,000 వరకు ఉన్నాయి. దీంట్లో మోడల్స్ ఉన్నాయి. 151, 10X, 110 అట్లా ఉంటాయి. మోడల్ని బట్టి ప్రైజింగ్ ఇచ్చేస్తున్నాను. ఇది కొత్త తీసుకోవాలంటే 74,990 నుంచి 85,000 మధ్యలో ఉన్నాయి. మన దగ్గర 25,000 నుంచి 30,000 మధ్యలో వస్తాయి. ఓకే. సో హైదరాబాద్ లో అయితే మనకి రావాలి అంటే ఇక్కడే ఉంది ఓల్డ్ బోయిన్పల్లి. నా దగ్గర హ్యూజ్ స్టాక్ పెడతా. 15,000 రేంజ్. కొంతమందికి యాక్చువల్లీ నా దగ్గర 10,000 కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రొజెక్టర్స్. కాకపోతే ఏంటంటే క్లారిటీ నచ్చింది అంటే కస్టమర్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను 10,000 అని చెప్పి వాళ్ళకి ఆశ చూపించి ఇక్కడ వచ్చిన తర్వాత సార్ క్లారిటీ లేదండి అంటే బాగోదు. కాబట్టి నాకు 10,000 కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు వచ్చి చూసి నచ్చింది అంటే తీసుకుని వెళ్ళచ్చు. బడ్జెట్ ఇష్యూస్ ఉంటే 10K కూడా కావాలి అనుకుంటే అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉంది ఈ మోడల్. ఇది సోనీ, ఇది DX220 మోడల్. ఇది వచ్చేసి 51,000, 54,000 ఉండేది. ఇప్పుడు నేను 19,000కి ఇస్తాను. 19,000కి ఇస్తాను. ఇది ఒక 16 నెంబర్లు ఉన్నాయి. ఎక్సలెంట్ క్లారిటీ ఉంది. అసలు ఏ చిన్న ఇష్యూ కూడా లేదు. చాలా బాగున్నాయి ప్రొజెక్టర్స్. ఇట్లాంటి లాట్ చాలా వచ్చేట్టుగా ఉన్నాయి. ఇంకా ఇది ఒకటి. ఇది వచ్చేసి బెంక్యూలో షార్ట్ త్రూ లేజర్. ఇది 1 lakh ఉంది. నేను 25,000కి ఇస్తాను. ఎందుకు సార్ అంత డిఫరెన్స్? రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ ఇవన్నీ. రీఫర్బిష్డ్ సేమ్ కొత్త ప్రొజెక్టర్ ఎంత లైఫ్ ఉంటుందో అదే లైఫ్ ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు. బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. అట్లా. ఇది హిటాచి. ఇది హిటాచి ప్రొజెక్టర్. కాంపాక్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 41,000 ఉండేది. ఇప్పుడు మనకు 16,000కి ఇస్తాం. 16,000 అంటే దీంట్లో ఒక మోడల్ 250 అది. ఇది 300 వచ్చేసి మీకు 19,500 ఆ రేంజ్లో వస్తుంది. ఓకే. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకి 15,000 నుంచి 1 lakh వరకు మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అవును. అండ్ ఇన్ కేస్ స్క్రీన్స్ కావాలన్నా కూడా మనకి ఏ సైజెస్ దగ్గర నుంచి అవైలబుల్? 6x4 స్క్రీన్ ఉంది. 6x4 ఉంటుంది, 7x5 ఉంటుంది, 8x6 ఉంటుంది, 9x5 ఉంటుంది, 10x సిరీస్ ఉంటుంది, వైడ్ స్క్రీన్స్ ఉంటాయి, 4:3 ఉంటాయి. అన్ని యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి మన దగ్గర. ఉంటాయి. హ్యూజ్ స్టాక్ అయితే ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు.
బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో చూసారు కదా, ఇంకేదైనా డౌట్ ఉంటే యా ఒక చిన్న కన్సర్న్, చెప్పండి. ఏదైనా ఏ డౌట్ ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని చూసి సార్ ఫోన్ చేయండి. ఒకవేళ మీరు ప్రొజెక్టర్ కొనకపోయినా సరే ఏదైనా డౌట్ ఉండి నాకు ఫోన్ చేసినా నేను క్లారిటీ ఇస్తాను. ఓకే అండి, డన్. సో ఎక్స్పెక్ట్ ఆఫీస్ సిస్టమ్స్కి అయితే మీరు వచ్చేసేయండి. అసలు వాట్ నాట్ అన్నట్టుగా అన్ని బ్రాండ్స్లోనే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. అది కూడా 15,000 రేంజ్ నుంచి 1 lakh వరకు ఉన్నాయి. సో ఇన్ కేస్ ఎటువంటి డౌట్స్ అయినా ఉన్నా సరే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కదండి, సో దానికి మీరు కాంటాక్ట్ చేసేసండి. ఏ డౌట్స్ అయినా సరే మీకు క్లారిఫికేషన్ ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.